హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ దగ్గర బాగా నచ్చిన విషయం ఏంటంటే కెమెరా కెమెరా ముందు మీరు ఎలా కనపడడానికైనా రెడీ. అసలు హీరో అంటారు కాసేపు, ఏదైనా మంచి క్యారెక్టర్స్ చేస్తారు, విలన్ చేస్తారు, వెబ్ సిరీస్ చేస్తారు. అంటే మీకు కెమెరా ఉంటే చాలేమో అనిపిస్తుంటుంది. నా క్వశ్చన్ కూడా అదే. ఆహా! ఎందుకు ఇలా మౌల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే సాధారణంగా ఒక మీ మీ వెనకాల కొన్ని హిట్స్ ఉన్నప్పుడు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు, హీరోగా మీకోసం కథలు రెడీ అవుతున్నప్పుడు, ఏదైనా చేయగలను నేను, ఏదైనా చేస్తాను అనుకోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటి? అది ఒకప్పుడండి. హ్మ్. మీరు చెప్పింది నిజమే. హ్మ్. అంటే ఒక పాయింట్‌లో నాకు ఆహ్, నా నా ఉనికే నేను ఏం చేయగలను అనేది ఇది కదా! అంటే వాడిపైన ఏదైనా ఎయండి వాడు దాన్ని మోస్తాడు. ఏదైనా చేయగలుగుతాడు అన్నది ఉనికి నేను క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే అంటే ఎవడైనా అంతే కదా సార్. మన ఉనికి ఏంటనేది మనం క్రియేట్ చేసుకోవాలి కదా! అవును. ఆ పాయింట్‌లో నేను చేసిందది. హ్మ్. తర్వాత ఎప్పుడైతే నాకు ఓకే. నేనింకా చేయకూడదని డిసైడ్ అయిపోయిన తర్వాత నుంచి ఏ రోజు నేను అంటే మళ్ళీ నేను ఆ క్యారెక్టర్స్ గానీ హ్మ్. అవన్నీ అనుకోలేదు. హ్మ్. 'కింగ్డమ్' ఈజ్ ఒక ఎక్సెప్షన్. ఎందుకంటే నాకు చాలా బా నచ్చిందది కథ. నాకెప్పుడైనా కథ విన్న తర్వాత అరే! నేను తర్వాత ఇది ఫ్యూచర్‌లో నేను దీని గురించి రిగ్రెట్ అవుతానా? నేను బాధపడతానా? అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నేను 2, 3 సార్లు ఆలోచించుకొని చేస్తాను. 'కింగ్డమ్' కంప్లీట్‌లీ శివ అనే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. అవును. చా వెరీ ఎవిడెంట్‌గా. అవును. సో, దానికోసం చేసిందది. హ్మ్. బట్ దాని తర్వాత చాలా వచ్చాయి గానీ నేనేవి చేయలేదు. అంటే మీరన్నట్టే కాకపోతే ప్రొడ్యూసర్లు గూడా రావాలి. అవును. అది కొంచెం టైం పడతది. అంటే హ్మ్. కొన్నిసార్లు మనకి ఒక ఒక టైంలో సినిమాలు ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్. సో, ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడైతే అవేం చేయట్లేదు. నో మోర్ అని నేను 'గాడ్ ఫాదర్' తర్వాత విలన్ ఏం చేశాను? ఏం చేయలేదు కదా! అది ఒకప్పుడు. ఉనికి ఏంటి అన్నది క్రియేట్ చేసుకోవాలి. స్పెషాలిటీ ఏంటి? వర్సటాలిటీ అన్నది ఒక స్పెషాలిటీ అయితే నేను ఏంటేంటి చేయగలుగుతాను? జనాలకి నేను ఏంటేంటి ఇవ్వగలుగుతాను? ఓకే. అన్న స్పేస్‌లో చేసింది. కానీ మీరు ఇందాక ఓ మాట అన్నారు. పర్లేదు వీడి మీద ఏదైనా ఏసేయొచ్చు అని అనుకున్న డైరెక్టర్లు. ఏదైనా వీడు క్యారీ చేయగలడు ఆ! ఆ! అన్న ధైర్యం. ఆ! కానీ కొంతమంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఏదైనా ఇచ్చేయచ్చులే, ఏ చిన్న క్యారెక్టర్‌ని ఇచ్చేయచ్చులే అని దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న డైరెక్టర్లు గాని, సినిమాలు గాని ఉన్నాయా? వాళ్ళు నా దగ్గర రానివ్వను కదండీ. రానా? ఆహా! అలా అడ్వాంటేజ్ తీసుకుందాం అని అనుకుంటే అసలు నేను చేయను కదా! ఏదైనా ఇద్దామంటే ఎండ్ ఆఫ్ ద డెసిషన్ నాదే కదండీ. అవును. నేను డిసైడ్ అవ్వాలి కదా! ఇది నేను చెయ్యాలి అంటే దానికి నాకు స్ట్రాంగ్ మోటో కావాలి. అవును. ఏది పడితే అది చేసేస్తే అసల మనిద్దరం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ! ప్రతిదానికి లాజిక్ చూసుకుంటాను. రైట్. ప్రతిదానికి ఎందుకంటే నేను మేబీ మీరన్నట్టు నేను ముందు చేసిన కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, కొన్ని పాత్రలు కావచ్చు. అవి కూడా నేను ఏ రోజు కూడా నేను హీరో అనే దిగుతానండి. హ్మ్. లేకపోతే అసలు చేయలేను నేను. అవును. నేను సెట్‌లో దిగేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా వాడు విలన్ అవ్వచ్చు, వాడికి మోటివేషన్స్ ఇప్పుడు 'గాడ్ ఫాదర్' ఎగ్జాంపుల్. నాకున్న మోటివేషన్ ఏంటంటే అందులో వాడు సీఎం అవ్వాలనుకుంటున్నాడు. సీఎం అవ్వాలనుకోవడానికి నేను సీఎం అవ్వడానికి ఏదైనా చేస్తాననుకుని ఎండ్ ఆఫ్ ద డే సీఎం అనేది అంటే తనకున్న ఒక వెరీ స్ట్రాంగ్ యాంబిషన్. అవును. యాంబిషన్ కోసం కష్టపడుతున్నాడు సార్ అతను. పాపం ఆయన ఎందుకు అలాగ మీరు దూషిస్తారు? యాంబిషన్ కోసం చేసిన పనుల్లో కొన్ని సో మెంటల్లీ అలా అనుకోకపోతే నేను పెర్ఫార్మ్ చేయలేను. రైట్. సో నేను దిగేటప్పుడు అలా దిగుతాను. హ్మ్. కొన్ని ఉంటాయి. అది ఎంత అనుకున్నా నాకు అది ఈవిల్‌గా అనిపిస్తది. ఇలా చూసి అసలు అవి ముట్టుకోను అసలు. కానీ కొంతమంది కథలు చెప్తున్నప్పుడు మెస్మరైజ్ చేసేస్తుంటారు. ఈ సినిమా నువ్వు తప్ప ఇంకెవ్వరు సూట్ అవ్వరు. లేదంటే నీ క్యారెక్టర్ హైలైట్. ఇలాంటి కథలు చెప్పి తీరా సెట్ మీదకి వచ్చిన తర్వాత ఆ స్క్రిప్ట్‌ని కిల్ చేయడం, మీ క్యారెక్టర్‌ని కిల్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా! ఆహ్, నాకు అలా జరిగిందేం లేదండి. ఎప్పుడు ఎందుకంటే వాళ్ళెంత బాగా కథ చెప్పగలుగుతారో నేను అంతే కథ వినగలుగుతాను. రైట్. అంటే అంటే అప్పుడే సో ఐ నో తెలిసిపోతుంది. అందులో ఎంత నిజం. ఇప్పుడు హూ అని చెప్పి డైలాగ్ చూస్తే అర్థమైపోతుంది కదా! అవును. మనకి ఏంటి అన్నది. సో నేను కథలు చెప్తాను మంచిగానే. సో టెక్నికల్లీ అది మ్యాచ్ అవ్వలేదు. ఏ రోజు కూడా వాళ్ళు చెప్పింది లేకపోవడం ఏ రోజు జరగలేదు. ఏదో వెరీ బిగినింగ్‌లో నేను చిన్న చిన్న పాత్రలు చేసేవాడిని కదా! అప్పుడు మాత్రం ఒకసారి జరిగింది. అంటే నన్ను తీసుకోవడం వేరే దానికోసం అని తీసుకున్నారు. తీరా అక్కడికెళ్ళాక
అది మారిపోయింది మొత్తం. సెట్కి వెళ్ళిన తర్వాత ఇంకా యాక్టర్ ఉన్నాడు. వేరేవాడు ఉన్నాడు, నా క్యారెక్టర్ వేరేవాడు చేస్తున్నాడు. నేనేమో ఇంకా ఫ్రెండ్స్లో ఒకళ్ళ మళ్ళీ పెట్టేశారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను అప్పుడు ఆ క్యారెక్టర్ కోసం నేను ఆల్రెడీ ఉద్యోగం, నా సిక్ లీవ్స్ అన్నీ పెట్టేశాను. ఇది మనకి బ్రేక్ వస్తుంది, మంచిగా బాగుంటుంది అని చెప్పి. ఆ సిక్ లీవ్స్ అన్నీ కూడా ఇప్పుడు దేనికి వాడుతున్నానంటే సైడ్ క్యారెక్టర్. అంటే అది నేను ముందు ఆల్రెడీ చేస్తున్నాను అలాంటివి. అది చేయకూడదు, ముందు దానికి నెక్స్ట్ దానికి కొద్ది వ్యత్యాసం ఉండాలనే కదా మనం అనుకునేది. అదేమో వేరే వాళ్ళకి ఇచ్చేసారు, అది నాకు చెప్పలేదు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయగలుగుతాం. ఆల్మోస్ట్ 50 రోజులు సెలవు పెట్టానండి. ఆ 50 రోజుల్లో నేను ఉన్నానని కూడా ఎవరో తెలియదు ఆ సినిమాలో. ఏ యాక్టర్కైనా సరే ఆకలి చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి డబ్బులు సంపాదించాలన్న ఆకలి కావచ్చు, అది లేదంటే యాక్టర్గా నిలబడిపోవాలి, అసలు మర్చిపోలేని క్యారెక్టర్ చేయాలన్న ఆకలి కావచ్చు. ఈ రెండిట్లో మీకు మీ ప్రయాణంలో ఏది ఎక్కువ అనిపించింది? అంటే డెఫినెట్లీ యాక్టర్ అవ్వాలి. నా సినిమా వచ్చిందంటే 10 మంది ఇది బాగానే ఉంటుంది, వీడు ఏం తప్పు చేయలే, ఏదో ఒకటి చేస్తాడు వీడు అని అనిపించుకోవాలని వెరీ బిగినింగ్లో అదే మెయిన్ మోటో అదేనండి. ఎందుకంటే మోటో డబ్బు అయి ఉంటే అది వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి సినిమా చేయాల్సి వచ్చేది, డబ్బు సంపాదించుకోవడం అదంతా వేరే స్పేస్. నేను ఆల్మోస్ట్ బ్లఫ్ మాస్టర్ తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందే 2020 నుంచి అనుకుంటా. అంటే నాకు ముందంతా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఫిల్మ్ డబ్బులు ఉండేవి కాదు. ఇన్ఫాక్ట్ బ్లఫ్ మాస్టర్ కూడా నేను ఫ్రీగా చేశాను, అది ఎవరికి తెలియదు. సో డబ్బే ప్రాధాన్యం అయి ఉంటే కనుక నేను అంటే డబ్బుని చేయడం అన్నది బిజినెస్లో జరుగుతుందండి. ఆర్ట్ ఫామ్లో డబ్బుని చేస్తే రివర్స్ కొడుతుందేమో అని నా ఫీలింగ్. అటు డబ్బు రాదు, ఇటు పేరు రాదు. ఫస్ట్ దేనికోసం నువ్వు వచ్చావు దాన్ని చేస్తే ఆటోమేటిక్గా డబ్బు నేను చేస్తాను. ఎందుకంటే డబ్బు కూడా నైజం అలాంటిది. నువ్వు దాన్ని చేస్తావంటే ఏంటి నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని వెళ్ళిపోతుంది. నువ్వు చేసేది నీ ప్యాషన్ అయితే ఆటోమేటిక్గా డబ్బు ఫాలో అవుతుంది అన్నది ఒక పాయింట్. అంటే నాకు తెలిసి డబ్బు సంపాదించిన ప్రతి ఓడికి ఉన్న ఫిలాసఫీ అదే. అంతే. ఇప్పుడు క్రికెటర్లు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి రావడానికే కదా కష్టపడతారు ఫస్ట్, తర్వాత వస్తుంది వాళ్ళకి డబ్బు. అంతేనండి, అంతే. సినిమా కూడా అంతే. డబ్బు సంపాదించాలని సినిమా తీసిన ఏ సినిమాకి డబ్బులు రాలే. మనం కథ చెప్పాలనుకున్న సినిమా ప్రతిదానికి డబ్బులు వచ్చాయి. మీకు అర్థమైంది? అంతే, అర్థమైంది. సూపర్. ఏదైనా వెనకాల ఒక సపోర్టింగ్ సిస్టమ్ అంటే నాకు తెలిసి ఇలాంటివి చేయి, ఈ రూట్లో వెళ్ళు అని చెప్పడానికి ఒక గైడ్ అంటూ ఉంటే బాగుండేది అనిపించదా? అనిపించిందండి, చాలాసార్లు అనిపించింది. కానీ ఎవరు లేరు. చాలాసార్లు ఎవరైనా అన్నయ్య ఉంటే బాగున్నాయేమో, మనకంటే ముందు ఎవడైనా ఆల్రెడీ ఇండస్ట్రీలో లేకపోతే మనం గైడ్ చేయడానికి, యూనో వాట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ కాబట్టి అన్నీ నా అంతటి నేనే తెలుసుకోవడం, లేకపోతే గైడ్ చేస్తుంటే బాగుందని చాలాసార్లు అనిపిస్తుంది కదండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం బ్రతుకుతున్నాను కదా ఈ లైఫ్ని. ఆల్రెడీ 2-3 సార్లు బ్రతికేస్తుంటే అర్థం అలా కాదు కదా. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అలా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఎవరూ లేరు కాబట్టి మనకు మనమే చెప్పుకోవాలి, మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. లేకపోతే ఇది చాలా చంచలమైన ఒక ఇండస్ట్రీ. చాలా ఈజీగా డిమోటివేట్ అయిపోతాం, చాలా ఈజీ. అంటే వితిన్ 1 డే పాతాలని పడిపోవచ్చు, వితిన్ 1 అవర్ పాతాలని పడిపోవచ్చు. బట్ అది చాలా స్ట్రాంగ్. అంటే నాకు అందుకే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం అండి. ఎందుకంటే ఇక్కడ నిలదొక్కోవాలంటే నిన్ను నువ్వు ఫస్ట్ చాలా మెరుగుపరుచుకోవాలి. అంటే నిన్ను నువ్వు చాలా ఉత్తమమైన, అంటే మైండ్ వైజ్ కానీ డిసిప్లిన్ వైజ్ కానీ అంత స్ట్రాంగ్గా పెట్టుకుంటే కానీ ఇక్కడ ఉండలేం. అంటే నిన్ను మానసికంగా కానీ లేకపోతే వరల్డ్ని చూసే విధానం నిన్ను చాలా మారుస్తుంది. యూ బికమ్ స్ట్రాంగర్. అందుకే నాకు చాలా రెస్పెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే. ఎందుకంటే నన్ను చాలా మార్చింది. నేను అంత స్ట్రాంగ్గా అవ్వబట్టే ఐఎమ్ ఏబుల్ టు ఎన్ని వచ్చినా కూడా ఓకే చలో వీ నో వాట్ ఇట్ ఈస్. అది వారియర్ లైక్ మైండ్ సెట్ని చేసేస్తుంది. ఒక క్షణం చాలు పాతంలోకి పడిపోవడానికి అని చెప్పారు కదా, అలాంటి క్షణాలు ఎన్ని దాటుకుని వచ్చాడు సత్యదేవ్?
ఒక 3,450 చాలా అండి. ఎవ్రీ డే ప్రతిరోజే ఒక 100 ఉంటాయి. అది మేబీ ఇంకోటి కూడా అవ్వచ్చండి. ఎందుకంటే మనం క్రియేటివ్ పీపుల్ కదా, మనం లైఫ్లో డ్రామాని చూస్తాం ఎక్కువ. ఇప్పుడు మీరు రైటర్ అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీకు కార్లో వెళ్తున్నాను నేను, నాకు సడన్గా ఏదైనా అంటే ఆ సీన్ నుంచి మనం డ్రామాని చూస్తాం. అరే ఒక దాని సీన్ కన్స్ట్రక్ట్ చేసి లైఫ్లో ఎక్కువ డ్రామాని చూడడానికి ఇష్టపడతాం, ఎందుకంటే మనం దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి. సో డ్రామాని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ డ్రామా జరుగుతుంది, తెలియకుండానే డ్రామా జరుగుతుంది. బికాస్ దట్ ఈస్ వాట్ వీఆర్ అట్రాక్టింగ్ కదా. అలా అనుకున్నా కూడా ఈ డ్రామాస్ అలవాటు అయిపోయి, అంటే ఇప్పుడు ఒక పార్సల్ నా ఇంటికి రావాలండి, ఒక అమెజాన్ పార్సల్ లేకపోతే ఏదో పార్సల్ ఇంటికి రావాలి, నాకు మాత్రమే అది రకరకాలుగా వస్తుంది. ఆడి ఇంటి కింద ఆవిడకి ఇస్తాడు, ఆడు ఓపెన్ చేసి పాప నీకోసమే కొన్నాను, వాళ్ళ పాపకి ఇస్తే వాళ్ళ పాప స్కూల్కి తీసుకెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరికీ అది దాన్ని ఆడేసుకున్న తర్వాత మళ్ళీ నేను కిందకి వెళ్ళి అందరితో గొడవ పెడితే వచ్చిన తర్వాత సారీ అండి నాకు అనుకున్నానంటే మీకు ఎలా అనుకుంటారండి, ఇది మీది కాదు కదా అంటే. ఇవి నేను ఊరికే చెప్తాను, అంటే ఇంత డ్రామా జరగాలి, జరిగితే కానీ మనకి ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాట్ హ్యాపెన్ టుడే, ఒక పార్సల్ వచ్చింది, దానికి ఒక స్టోరీ చెప్పి జీవితాలు అలా ఉండదు కదా, ఉన్నా కూడా వాళ్ళు అది చూడరేమో, మనం ఏంటి కొంచెం ఎక్కువ చూస్తాం, కొంచెం సూక్ష్మంగా దాన్ని. నాకు ఎందుకు డీకోడ్ చేసుకుంటుంటే ఒక కథ సత్యదేవ కోసం పుట్టి ఎటో తిరిగి మళ్ళీ చివరికి మళ్ళీ సత్యదేవ దగ్గరికి చేరినట్టు అనిపిస్తుంటుంది. రావుబదుర్లా డెఫినెట్లీ అండి. చాలా అంటే చాలా మందికి చెప్పాడు, చాలా దగ్గరికి వెళ్ళింది. అయితే ఇందాక నేను అన్నాను కదా, నేను ఎప్పుడు ఈ సినిమాని చేసి చేయలేదు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే నేను కొన్నిసార్లు ఏంటంటే నాకు ఈ సినిమా వస్తే బాగుందని చాలా ఉబలాడపడిపోయేవాడిని. అరే ఈ సినిమాని మనం ఎలాగైనా గ్రాప్ వస్తే బాగున్నా అలా అనుకున్న ఏ రోజు సినిమా రాలేదండి. ఎప్పుడైతే నేను ఎట్ పీస్ ఓకే వస్తే రాని అనుకున్నప్పుడు చాలా సినిమాలు వచ్చాయి. వస్తే రాని అని ఒక మైండ్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా, రాని కూడా అంతేనా, వస్తే రాని అని. నేను దీనికి ఇది ఎలా వచ్చిందంటే మహా ఇది చేస్తున్నాడని తెలుసు నాకు. చాలా నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను ఎప్పుడు మహాని అడగల. అలా 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 లైఫ్ ఫైనలీ మళ్ళీ మహా సత్యం మనమే చేద్దాం ఇది అని అన్నాడు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ కథ అటు ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చింది, వాళ్ళు కాదన్నారు, వీళ్ళు కాదన్నారు, చివరికి నేను దొరికానా అన్న ఈగో ఫ్యాక్టర్ ఒకటి లోపల ఏదైనా రన్ అయ్యే ఛాన్స్ ఉందో మామూలుగా యాక్టర్స్కి? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే లైక్ అలా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కాదనుకున్న సినిమా ఇంకోలు చేసి అది సూపర్ హిట్లు అయినవి చాలా ఉన్నాయి కదా మన ఇండస్ట్రీలో, బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలా వెళ్ళిపోతే ఇంకప్పుడు సినిమాలే చేయలేమండి. ఒకరికి ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఆ సినిమా ఎందుకు అక్కడ ఓకే అవ్వలేదు, లేకపోతే ఎందుకు అక్కడ అవ్వలేదు అని ఆలోచించుకోవాలి తప్ప, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చింది అని అనుకుంటే అసలు సినిమాలే చేయలేం. అంటే మన కోసం ఇంకా అలాగే అవ్వాలంటే మనమే కథ రాసుకొని మనమే సినిమా చేసుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే వెంకటేష్ మహాతో మీకున్న ర్యాప్ అది డెఫినెట్లీ తనకున్న ర్యాప్. అంటే ఇప్పటికైనా తను కావాలంటే వేరే వాళ్ళతో మొదలు పెట్టేసైనా కూడా నా దగ్గరకు వచ్చి సత్యం చేయాలంటే నేను చేసేవాడిని. మొన్న నాకు ఇంటర్వ్యూలో ఏం చెప్పాయంటే నేను రాసుకున్న ప్రతి కథలోనూ సత్యదేవ్ సూట్ అవుతాడు, సత్యదేవ్ సూట్ అవ్వకపోయినా అడాప్ట్ చేసుకోగలడు సత్యదేవ క్యారెక్టర్. అంటే అంత ర్యాప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అండి. నేను మహా అసలు మా ఇద్దరికి వేరే లెవెల్ ఆఫ్ సింక్ ఉంటుంది. నాకు మహా ఏమి ప్రతిదీ పోస్ట్ గురించి చెప్పక్కర్లేదు, నేను మహాని అడగక్కర్లేదు. మేము సెట్లో ఉన్నామంటే జస్ట్ తను ఓకే అని అన్నదానికి ఓకే కొంచెం డిస్సాటిస్ఫై. అఫ్ కోర్స్ తను ఎప్పుడు డిస్సాటిస్ఫై అయితే ఓకే అండు, రెండు ఓకేల మధ్య గ్యాప్ చూసుకొని ఓకే. లేదా ఇప్పుడు తను ఒక సీన్ పెట్టి మధ్యలో ఆపి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచినా నాకు అర్థమైపోతాను ఎందుకు పిలుస్తున్నాడు. ఏదో నాకు ఆల్రెడీ మీ ఇద్దరం సింక్లో ఉంటాం, నేనే వెళ్ళి ముందు సెట్ చేసేస్తాను. ఆ విధంగా చూస్తే అంటే థ్యాంక్స్ టు మహా ఆ మాట అన్నందుకు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ. ఒక క్రియేటర్, ఒక రైటర్ తను రాసుకున్న ప్రతిదానికి నేను సూట్ అవుతాను అనడం అన్నది అది నా అదృష్టం. అంటే అది డెఫినెట్లీ థ్యాంక్స్ టు మహా. కాకపోతే మా ఇద్దరు బాండింగ్ కూడా అలాగే ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు 2017-16 నుంచో
ఫస్ట్ టైం నాకు కథ చెప్పడానికి వచ్చాడు తను, రంగస్థలం అనే కథ. అది ఎక్కలేదు. తర్వాత కంచరపాలెం చేశాడు. కంచరపాలెం మీకు చెప్పాడు? చెప్పలేదు. చెప్పలేదు. కంచరపాలెం ఏమని చెప్పాడంటే, నాకు ఈ సినిమాకి రంగస్థలంకి ప్రొడ్యూసర్ దొరకట్లేదు సత్య, షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళి కంచరపాలెం చేసుకొని వచ్చాడు. నాకు తెలియదు అది. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, ఇంక ఈ క్యాండిడేట్ మనం గుర్తు మనతో మాట్లాడాలనుకుంటే మళ్ళీ ఉమామేశ్వర గ్రూప్ త్రూ మళ్ళీ ఇద్దరం ఇదయ్యాం. సో ఆ విధంగా మళ్ళీ ఆ రంగస్థలం ఏంటి ఉంటుందా ఉండదా? ఐ డోంట్ థింక్ సో అండి. ఇంకా చాలా మంచి కదా, చాలా మంచి కదా. బట్ అప్పుడే చేయాల్సిందేమో. అప్పుడే చేయాల్సింది. బట్ ఏమో అంటే అది నేను అనుకుంటున్నాను, మరి మహా మైండ్లో అది ఇంకా ఉందేమో నాకు తెలీదు. యా, మీ మీద మహాకి ఎంత నమ్మకం అంటే, నాకు మన ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఓకే చాలా నమ్ముతున్నాడు సత్యదేవ్ అనిపించింది. స్టేజ్ మీద మహా మాట్లాడిన తర్వాత చాలా ఎక్కువ నమ్ముతున్నాడేమో అని అనిపించింది. స్టేజ్ మీద మిమ్మల్ని కమల్ హాసన్తో పోలుస్తూ చెప్పిన మాటలు ఓ రకంగా ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునేలా చేసింది. ఏంటి ఈ పోలిక కరెక్టేనా, ఇంత కమల్ హాసన్తో పోల్చడం కొంచెం ఎక్కువేమో అన్నట్టు రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్? అంటే డెఫినెట్లీ ఇప్పుడు యాక్టర్గా నేను చాలాసార్లు అన్నాను, నేను ఆయనలా ఒక్క సినిమా అయినా చేయాలి, ప్రాస్థెటిక్స్ వేసుకోవాలి, ఆయన చేసినట్టు చేయాలి అని చాలాసార్లు మేనిఫెస్ట్ చేస్తే వచ్చిన సినిమా రాబోదురు అని నేను అనుకుంటాను. ఇప్పటికి నేను మహా చాలాసార్లు అది అనుకున్నాను. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆయనలా కూర్చొని 5 hours ఎలా కూర్చునేవాడు కమల్ హాసన్ గారు అని అనుకునేవాడిని. నాతో కూర్చోబెట్టావు నువ్వు, థ్యాంక్ యూ అని మాట్లాడుకునేవాళ్ళం. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే ఇప్పుడు ఒక అంతటి లెజెండరీ ఆయనకి మేబీ తను అన్నది వేరే రాంగ్ సెన్స్లో అనలేదు. నాకు తెలిసిన నాకు అర్థమైంది ఏంటంటే, మీ స్పేస్లో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఒకడు వచ్చాడు అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే. అండ్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీ డైరెక్టర్ తన హీరో తనకు మెగాస్టార్ అంటే ఆ ఎక్స్ప్రెషన్ రావాలి, అలా వచ్చింది అంటే మనం అంతలా ఆయన మెస్మరైజ్ చేయాలి. అంటే ఇట్స్ అబౌట్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ మనకి ఫోన్ చేసి, నాన్న ఈరోజు బిర్యానీ చేశానంటే, అవునా ఎలా ఉంది అంటే, పలక్నామా ప్యాలెస్ లాగా చేశాను అని అంటారు. దానికంటే మించిపోయి చేశాను అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, రైట్? అంటే ఒక పెద్ద గీతంతో మనం చెప్పగలిగితేనే దాని వాల్యూ అర్థం. ఇప్పుడు నేను అది ఏదో సత్యదేవ్ మెస్లా చేశానంటే నీకు అవునా అదే మెస్ అంటాను, అదేం పులావ్ అంటాను కదా. సో ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుట్ ఆఫ్ లవ్ వచ్చిందే తప్ప తను వేరే ఉద్దేశంతో అసలు అనలేదు. అంటే నెక్స్ట్ జనరేషన్లో మీరు అని అన్నాడు. ఐఎమ్ వెరీ అంటే నేను చాలా చెయ్యాలి అంటే ఇంకా మేబీ 2% 3% చేసాము. ఎక్స్ప్రెషన్ వైజ్ కంపారిజన్ వచ్చింది తప్ప, కంపారిజన్ కూడా కాదు, దాన్ని ఏమంటారు, మీలా చేశాడు అని చెప్పే ప్రయత్నం. మీకు బూస్టప్ కంటే అదేనండి. అంటే డైరెక్టర్స్ ఎప్పుడు అలా నమ్ముతారండి. అంటే నాకు కూడా అలా వాళ్ళని నమ్మితేనే కానీ అలా క్రియేట్ చేయలేరు సార్. ఇప్పుడు నిన్ను మెగాస్టార్లా అనుకోపోతే వాళ్ళు చేయలేరు. వాళ్ళు దే థింక్ దేర్ యాక్టింగ్, దేర్ డూయింగ్ విత్ కమల్ హాసన్, దేర్ డూయింగ్ విత్ చిరంజీవి గారు, అలా అనుకునే చేస్తారంటున్నాను నేను. అప్పుడే చాలా పెద్ద అవి క్రియేట్ అవుతాయి. అండ్ మహా అన్న దాంట్లో రాంగ్ తీసుకోవాల్సింది ఏం లేదు. ఇట్స్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యూర్ లవ్. మీ అంతటి లెజెండరీ దానికి వీఆర్ ట్రయింగ్ ఇన్ ద సేమ్, మీరు వేసిన ఒక పాత్రలో మేము కూడా వస్తున్నాము అని చెప్పడానికి ఒక ఎక్స్ప్రెషన్ తప్ప వేరే ఉద్దేశం కాదు. మీ బాహుబలి RRR కంపారిజన్ కూడా ఇలాగే చూసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అంటే అసలు అందులో తప్పే లేదంటున్నాను నేను ఇప్పటికీ నేను ఏమంటున్నా అంటే, మీరు బయట వాళ్ళకి చెప్పే 3 సినిమాల్లో నాదో సినిమా ఉండాలని నేను అనుకుంటున్నానంటలో దట్స్ ఆల్ దట్ ఐమ్ సేయింగ్. అంటే నాకు నా ఫేవరెట్ సినిమా బాహుబలి. నేను ఇప్పటికీ నా బాహుబలి అంటే చాలా చాలా ఇష్టం. నేనే 1,00,000 మంది చెప్పుకుంటాను బయట వాళ్ళకి రికమెండేషన్. వాళ్ళు అడుగుతారు కదా, మీ కల్చర్ రిప్రజెంట్ చేసే సినిమాలు ఏమైనా ఉన్నాయా అని బయట దేశస్తులు అడిగేటప్పుడు, లేకపోతే అడుగుతారు కదా. ఇప్పుడు అలా అడిగినప్పుడు నేను బాహుబలి, నేను వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు 100 సార్లు బాహుబలి చూడండి అని చెప్పేవాడు. అలా ఒక రికమెండేషన్ ఇచ్చేటప్పుడు రావు బహదూర్ చూడండి అని చెప్పాలనేది నా కోరిక. అది అవుతుందని నేను నమ్ముతున్నాను. అది అందులో అసలు తప్పే లేదు సార్. అంటే నేను అంటుంది అది 1000 కోట్లు మనం అంటే చాలాసార్లు మనం ఎందుకు అది రాంగ్గా వెళ్తుంది అంటే, మనం మేబీ రావు బహదూర్ తాలూకా
స్కేల్ని వెర్సెస్ ఆ స్కేల్ వైజ్ కాదు, డ్రామా వైజ్ లేకపోతే ఆ కల్చర్ రిప్రజెంటేషన్ వైజ్, ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వైజ్, Right. ఎక్స్పీరియన్స్ వైజ్ రైట్ మేము అలా అనుకునే చేసాము. ఇది ఒక మీరు చెప్పే రికమెండేషన్లో రాబోతురు కూడా ఉంటుంది అన్నది నా ఎక్స్ప్రెషన్. మీరు రేపు పొద్దున వెళ్ళినప్పుడు చెప్తారేమో రైట్ రాబోతురు కూడా చూడండి అని చెప్పి. దట్స్ ఆల్ దట్ ఐ వాంట్. షూర్. ఇప్పుడు గెటప్లు అనగానే మనకి మీరు అన్నట్టు కమల్ హాసన్ గారు గుర్తొస్తారు. అవునండి, తర్వాత విక్రమ్ గారు అవును, చాలా రకాల గెటప్లు వేస్తారు. తర్వాత సూర్య గారు కూడా గెటప్లలో Exactly. కానీ మీకు ఈ మధ్యకాలంలో గెటప్లు అనగానే బాగా గుర్తొచ్చే సినిమా కానీ హీరో కానీ ఎవరు? నేనేనండి. మీరే? Yeah. Right. అంటే ఇప్పుడు మీరు అన్నదానికి అంటే నేను చాలాసార్లు అలా అనుకున్నప్పుడు అదే తెలుగులో కూడా మనం చేయాలి అని అనిపించేది. రైట్. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా సూర్య గారు, ధనుష్ గారు, విక్రమ్ గారు, కమల్ హాసన్ గారు అంత అంటే తెలుగులో మనం కూడా చేస్తే బాగుంటుంది కదా ఎప్పుడైనా అని చాలాసార్లు అనిపించేది. సో అలా ఇప్పుడు అంటే మనం చూసుకుంటే మన ప్రాస్థెటిక్స్ కానీ హెవీ మేకప్ వేసుకునేవి మనం చేయలేదు. అవును. సో ఫస్ట్ టైం నేను అంటే ఫస్ట్ టైం అన్ను, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో నేనే చేశాను కదా, ఈ జనరేషన్ హీరోలో కూడా మీరే. చేశాను అంతేగా? కాబట్టి నేనే గుర్తొస్తున్నాను మీరు అడిగిన దానికి. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అంటే నాకు చాలా మహా నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా మహాకి హగ్ ఇవ్వాలి. ఏం ఇచ్చినా ప్రాబ్లం లేదు, బట్ అదే వాళ్ళతో పాటు మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుందని చాలాసార్లు అనిపించింది. అనురాగ్తో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోతుంటాడు ఈ సినిమా గురించి చెప్తూ. ఎప్పుడు 3 months బ్యాక్ 4 months బ్యాక్ అప్పుడు టీజర్ ట్రైలర్ ఏం రాలే. అవునండి, అసలు ఈ సినిమాకి ఎన్ని అవార్డులు రావాలో అన్ని అవార్డులు ఈ సినిమాకి, యాక్టర్గా వస్తుంది, ఫిల్మ్గా వస్తుంది, ప్రొడక్షన్ వైజ్ వస్తుంది అని చెప్పి చాలా ఈ సినిమా గురించి చాలా అవునండి. చాలా రేంజ్లో తీసుకెళ్ళి చెప్పారండి. మీకు ఇన్ ఫ్యూచర్ రాహుబోధుర్ అన్న సినిమా ఏ స్థాయిలో కనిపిస్తుంది? అదేనండి రికమెండేషన్ చెప్పాను కదా, రికమెండ్ చేయాలి. మన 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 సినిమాల గురించి మాట్లాడినప్పుడు రాబోతురు కూడా ఒక రికమెండేషన్ అవ్వాలి, ఒక పేరు అవ్వాలి. మెయిన్ ఏంటంటే ప్రతిసారి కూడా ఒక ట్రెండ్ ఉంటుంది కదండి. అంటే ఎవ్వరు చేయిందో సినిమా చేస్తారు. ఆ సినిమా అంటే ఆడితే అలాంటివి మేకర్స్ ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఆ కోవలో రాబోతురు కూడా వెళ్తుందేమో అని నేను నమ్ముతున్నాను. అంటే బికాస్ ఇప్పుడు కంప్లీట్లీ ఒక డిఫరెంట్ టేక్ కదా. అవును. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద కోర్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా రిలేటబుల్ అండ్ కనెక్టింగ్ పాయింట్ అనమాట. అంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ దాని వరల్డ్ ఏదైతే బోనాలయం కావచ్చు, రామప్ప కావచ్చు, రామప్ప తలలోకి వెళ్ళి మనం ఒక వరల్డ్ని చూడడం కావచ్చు, అదంతా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో కూర్చొని మనం ఆ వరల్డ్కి ఎక్స్పోర్ట్ అయిపోతాం. వెళ్ళిపోయి కొంతసేపు మనం ఇచ్చే డబ్బులకి ఒక వేరే వరల్డ్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం. అంటే వేరే వరల్డ్ అంటే రామప్ప వరల్డ్. రామప్ప అనే ఒక క్యారెక్టర్ సంబంధించిన ఒక వరల్డ్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాం. పైసా వసూలు అండి. నాకు బాగా అనిపిస్తుంది ఏంటంటే ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కూడా చాలా కొత్తగా గ్రేడింగ్, అనిపించింది. సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ మనం పెట్టిన ప్రతి దానికి ఒక పైసా వసూలు సినిమా. అండ్ ఐ విష్ మోర్ మేకర్స్ కమ్ అప్ అండ్ వీ హ్యావ్ మోర్. మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ ఇలాంటి ఒక ప్రాస్థెటిక్స్ కావచ్చు, లేకపోతే ఆర్ట్ రైటింగ్ కావచ్చు, మహారాసన్ రైటింగ్ కావచ్చు, ఇంకా ఇలాంటివి ఇంకా ఎక్కువ వస్తాయని నమ్ముతున్నాను. మహేష్ గారి తో ఎలా కొలాబరేషన్ అండి? అంటే ఈ కథ మహేష్ గారికి వినిపించినప్పుడు ఆయన వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మహేష్ గారు ఎప్పుడైనా సెట్కి వచ్చారా? లేదండి, రాలేదు. డెఫినెట్లీ వారణాసి సినిమాలో బిజీగా ఉన్నారు కాబట్టి. నమ్రత గారు ఫుల్ కేర్ తీసుకునేవారు. వాళ్ళకి అంటే వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలి అని అన్న దగ్గర సినిమా ఇది అని నమ్మారు. అంటే ఇది డెఫినెట్లీ జిఎంబి ఈ సినిమాని ప్రజెంట్ చేయాలి అన్నది వాళ్ళు నమ్మారు. అంటే ఆబ్వియస్లీ అంత ఎక్సైట్ అయ్యారు కథకి. సో ఇది షూట్ కంటే ఐ మీన్ ఎప్పుడైతే చాయ్ బిస్కెట్ ఆన్ అయిందో ఇమీడియట్లీ వాళ్ళు నమ్రత గారికి అండ్ వాళ్ళకి నరేషన్ అవంతా ఏర్పాటు చేశారు. ఇమీడియట్లీ ఆన్ అయిపోయింది. మహేష్ గారికి నరేషన్ ఉందా? లేదండి, నమ్రత గారు తీసుకున్నారు. నమ్రత గారు చెప్పినట్టున్నారు. మొత్తం స్క్రిప్ట్లు అవన్నీ సబ్మిట్ చేసాడు మహా. అప్పుడు ఆన్ అయిపోయి వెంటనే ఇమీడియట్గా ఆన్ బోర్డ్ అయిపోయారండి. అంటే అసలు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఇంకా బలపడిపోయాము. ఓకే బాస్, యూనో వాట్, మనం చేస్తుంది ఇది పర్ఫెక్ట్ ఇది అనేది బలపడిపోయింది గట్టి. ప్రమోషన్ కూడా మహేష్ గారిని తీసుకొస్తారా? అవకాశం ఉంది ఉన్నట్టుందండి. అది అనురాగే కాల్ తీసుకోవాలి. ఈ రోజు రేపట్లో ఆయన చూస్తున్నారు.
అంటే మహేష్ గారి నుంచి ఒక ట్వీట్ వస్తుంది ఖచ్చితంగా. అదే నేను వెయిటింగ్ ఫర్ బాబ్స్ రివ్యూ అని మొన్న నేను అన్నాను కదా, డెఫినెట్లీ వెయిటింగ్ అండి. అలాగే ఐఎమ్ ఆల్సో ఈక్వలీ ఎక్సైటెడ్ ఆయన చూసి ఏమంటారు, ఎందుకంటే నాకు ఫుల్ సర్కిల్ కదా. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మహేష్ సార్ చూసి ఆయన రివ్యూస్ ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. కానీ రివ్యూస్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సినిమాలకి క్రిటికల్గా అక్లైమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న జెన్యూనిటీ వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి. కానీ క్రిటికల్లీ అక్లైమ్ సినిమా అనగానే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో దీని రిజల్ట్ అనేది కొంచెం డౌట్ కొట్టేది. ఇదివరకు కాలంలో క్రిటికల్గా అక్లైమ్ అయిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడని సందర్భాలు చాలా కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు జనరేషన్ మారిందంటారా? 100% అండి. అసలు ఇప్పుడు అంటే మనమే చూస్తున్నాం కదా, అంటే ముందున్న ట్రోప్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే కంపల్సరీ ఇప్పుడు ముందు ఏంటంటే ఎలా అంటే కంటెంట్, నేను కంటెంట్ ఫిల్మ్స్ అన్ని చేసినప్పుడు అందరూ అంటే మీరు అన్నట్టే ఈ క్రిటికల్ అక్లైమ్ ఫిల్మ్స్ ఎవరు చూడరు అన్న స్పేస్లో చాలాసార్లు అయింది. బట్ నేనేంటంటే అవి చేస్తూనే వెళ్ళాను ఓ పాయింట్ వరకు. ఇప్పుడు ఏంటంటే మాకు కంటెంట్ ఉండాలి, ప్లస్ కంటెంట్ చుట్టూ యూ క్రియేట్ ఎనీ వండర్ యూ వాంట్, మేము వస్తాం థియేటర్కి. ఎక్స్పీరియన్స్, వాట్ ఐ మీన్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోతుంటే ఏ సినిమా కూడా నించోవట్లేదు. అంటే యాజ్ గుడ్ యాజ్ ఎంత పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అయినా కూడా నించోవట్లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే జనాలు చాలా మారిపోయారండి. అంటే అది పోస్ట్ కోవిడ్ తర్వాత జరిగిన ఒక పరిణామం కదా. అంటే ఇట్స్ నో మోర్ ఏదో ఇది కాదు, మేము థియేటర్కి రప్పించి మేము థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే సినిమా అయితే చాలు, విల్ మేక్ ష్యూర్ ఇట్ బి ఎ హిట్ అని. ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ మనకు తెలిసిందే, మనకి ఎవరితోనే సంబంధం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే థియేటర్కి వచ్చి నాకు నువ్వు పైసా వసూలు చేసావా, అంతే, నువ్వు రాజు, అంతే, లేదంటే అంతే. అది సంబంధం లేదు వాళ్ళకి, ఎవరైనా ఒకటి. ఆ విధంగా చెప్పండి. ఈ మధ్యకాలంలో వెంకటేష్ మహా మళ్ళీ ఏమైనా కొత్త కథలు చెప్పడం అలాంటి ఏదైనా జరిగింది? చెప్పాడండి. అంటే మేమిద్దరం మొన్న ఏదో నాకు షోల్డర్ ఇంజరీ అయింది, బాబా షోల్డర్ కాపాడుకో, ఇంకో నెక్స్ట్ 20-30 ఏళ్ళు పనిచేయాలి మనం, ఒక ఉన్నాయి 10-15 సినిమాలు, ఒకటి నెక్స్ట్ ఇంకోటి రాశాడు ఆల్రెడీ, అది అండర్వే ప్రాసెస్లో ఉంది. మేము ఇద్దరమే కొన్ని కొలాబరేట్ అవ్వచ్చు, అది చూస్తున్నాం అండి. ఫుల్ బాటిల్ అనే ఒక సినిమా ఏమైంది? అది ఉందండి, అది ఇప్పుడు వస్తుంది, రిలీజ్. రావుబోదర్ తర్వాత ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు? సంవర్తి ఒకటి చాలా మంచి టైటిల్. చాలా మంచి టైటిల్. మ్యాన్ వర్సెస్ టైగర్ ఫిల్మ్ అండి అది. అది కూడా అద్భుతంగా వచ్చింది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను దానికి. అజయ్ నాగ్ డైరెక్టర్, ఆరంభం డైరెక్టర్. దానికి కూడా బాగా ఖర్చు పెడుతున్నారు. అయ్యో ఫుల్ ఖర్చు పెడుతున్నారు. అండ్ అది కూడా చాలా బాగా క్రియేట్ అయిందండి సినిమా. నెక్స్ట్ ఇది అయిపోగానే ఫుల్ బాటిల్ అండ్ ఇది 2 రిలీజ్ చేస్తాం. ఫుల్ బాటిల్ కంప్లీట్లీ ఒక ఎంటర్టైనర్, ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. అది కూడా అసలు అంటే అది ఎంత తొందరగా చూపించాలి జనాలకి నేను ఉన్నాను. ఇంకో యాంగిల్ సత్యదేవ్లోనే. అయ్యో ఇంకో యాంగిల్ ఏంటండి, అదైతే ఇంకా వచ్చిన తర్వాత రే నువ్వు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ చేసేసావు అన్నట్టు అంటారు మీరు. సత్యదేవ్ అంటే మాకు ఖచ్చితంగా ఒక గొప్ప పెర్ఫార్మర్ స్క్రీన్ మీద కనిపిస్తాడు. ప్రతి సినిమాలో మేము చూసాం, మీ డబ్బులు వచ్చిన సినిమాల్లో చూసాం, డబ్బులు రాని సినిమాల్లో కూడా సత్యదేవ్ ఎక్కడ యాక్టర్గా ఫెయిల్ కాలేదు. ఎప్పుడు కూడా ఫుల్ మార్క్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమాకు కూడా మహా అన్నట్టు ఒక గ్రేట్ యాక్టర్ మళ్ళీ మేము చూడాలి రావు బహదూర్లో. దాంతోపాటుగా కమర్షియల్గా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, ఎక్కువ డబ్బులు రావాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు బాగా ఆడితే రైటర్స్కి, డైరెక్టర్స్కి ఒక బూస్టప్లా ఉంటుంది. 100% ఖచ్చితంగా ఏదైతే రావు బహదూర్ ఉందో 3వ తారీఖున వస్తుంది సినిమా. ఖచ్చితంగా మీ గోల్స్ని, మీ ఎయిమ్స్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.